మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎఫ్ఎంపిబి సభ్యులకు, సేవకులకు, నాయకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరాంతంలో మీ దీనదాసుడను, నా పేరు విజయ్ కుమార్, మీకు ఇట్టి వాక్య పరిచయం చేయగలిగిన కృపనొందినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈవేళ మన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీతి కొరకైన ఆకలి, నీతి కొరకైన దప్పిగా మాకు ఉండాలి అని నీవు చెప్పిన ఈ మాట నీ ఆత్మ సహాయంతో బోధించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట వందనాలు. కొండ మీద ప్రసంగము దేవుని నీతిని బయలుపరచు ప్రసంగము. యూదులు తమ స్వనీతిని వెదుకుచు దేవుని ఎదుట వెర్రివారయ్యారు. యూదులట మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. బయట మనుషులకు నీతిమంతులుగా కనబడడమే శాస్త్రులు, పరిసయ్యుల యొక్క గురిగా మారింది. వారు తమ జీవితంలో బయట మాత్రం మనుషులకు నీతిమంతులుగా కనబడుచు దేవుని ఎదుట వారు దోషులుగా నిలవబడ్డారు. అందుచేత బయటకు ఒక జీవితం, లోపట ఒక జీవితం కలిగిన వారిని ప్రభు వేషధారులు అని, సర్పసంతానం అని చెప్పారు. అట్టి జీవితం రాజ్యానికి యోగ్యమైన జీవితం కాదు. దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యంలోనికి వేషధారులు ప్రవేశించరు. ప్రభు వేషధారులను అసహించుకుంటాడు, వారిని ఉమ్మివేస్తాడు. అందుచేతనే వేషధారణకు విరుగుడుగా దేవుడు మనకు ఆయన కొండ మీద ప్రసంగాన్ని, అందులో ముఖ్యంగా తన నీతిని మనకు బోధిస్తూ ఉన్నాడు. యూదులు చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రం నాకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగూ చెప్పుచున్నది అని వాక్యం రోమాపత్రికలో మనకు చెప్పుచున్నది. యూదులు స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారు. వారు దేవుని నీతికి లోబడల. మరి దేవుని నీతి ఎక్కడుంది? దేవుని నీతి వాక్య గ్రంథములో 2 కొండల మీద బయలుపరచబడింది. ఒక కొండ చూస్తే రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనకు ఆ కొండను బయలుపరుస్తుంది. దేవుని నీతి 2 కొండల మీద బయలుపరచబడింది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో దేవుని నీతి ఎక్కడ బయలుపరచబడుతుందో చూద్దాం. 25వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుబరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. అనగా యేసు క్రీస్తు శిలువ మరణమే దేవుని నీతి యొక్క ప్రత్యక్షత, దేవుని నీతి యొక్క బయలుపాటు. తాను ఎంత నీతిమంతుడో, అలాగే తాను ఎవరెవరికైతే తన నీతిని కానుకగా, వరముగా, ఒక కృపగా అనుగ్రహించబోతున్నాడో ఆ కృపావరమైన నీతిని దేవుడు కలువరి కొండ మీద బయలుపరిచాడు. కలువరి కొండ మీద క్రియారూపంగా తన నీతిని ప్రభు బయలుపరిస్తే, వాక్యరూపంగా దేవుడు తన నీతిని బయలుపరిచిన కొండే కొండ మీద ప్రసంగం చేసిన కొండ. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు దేవుని నీతిని మనకు బయలుపరిచే అధ్యాయాలు. ఇది దేవుని నీతి కొరకు
మరి ఆకలి దప్పులు కలిగి ఉండాలని చెప్పిన ప్రసంగం ఇది. ఇందులో ప్రభు ఇలా అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో, అనగా మన ఆకలి ఎలా తీరుతుంది, మన దప్పిక ఎలా తీరుతుంది అని చింతపడవద్దు. మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని, అనగా ప్రస్తుతానికి రాజ్యాన్ని వెదగడం అనే మాట వెనుకబెట్టి ఆయన నీతిని వెదకుడి అని ప్రభు అంటున్నారు చూడండి. దేవుని నీతిని మనం వెదకాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అన్న చింత మనలో ఉండకుండా ఆయన నీతి కొరకైన ఆకలి దప్పిగా మనలో ఉండాలి. దేవుని నీతిని మనం పొందాలి. ఈ దేవుని నీతిని బయలుపరచడానికే కొండ మీద ప్రసంగం ప్రభు చేశారని నేను చెబుతూ ఉన్నాను. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. దేవుని నీతి అనగా, ఆయన నీతి అనగా దేవునికే నీతిమంతులుగా మనం అగబడాలి, కానీ మనుషులకు మాత్రమే నీతిమంతులుగా కనబడే ప్రయత్నం విఫలమవుతుంది. అది దేవునికి అసహ్యంగా ఉంటుంది. సో నిజమైన నీతి మనుషులకు కనబడటం కాదు, మనము రహస్యమందు చూచు తండ్రికి నీతిమంతులుగా మనం కనపడాలి. మరి రహస్యమందు చూచు తండ్రికి మనం నీతిమంతులుగా కనబడాలి అని అంటే మన అంతరంగములో నీతి ఉండాలి. బయట మాత్రమే నీతిగా ఉంటే అది మనుషులకు మాత్రమే కనబడే నీతి. కనుక అంతరంగములో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమే ఈ ధన్యత. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనుక ప్రభు అంటున్నారు, మీ నీతి అనగా క్రైస్తవులైన మీ నీతి వేరు, యూదులైన శాస్త్రులు పరిచయులైన వారి నీతి వేరు. కనుక మీ నీతి వారి నీతి కంటే భిన్నంగా ఉండాలి. ఆ మాట చెబుతూనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఇలా అన్నారు, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. కనుక క్రైస్తవుల నీతి శాస్త్రుల నీతిని మెంచాలి. క్రైస్తవుల నీతి పరిసయ్యుల నీతిని మెంచాలి. ఆ సత్యాన్ని బోధించడానికే ప్రభు కొండ మీద ప్రసంగం చేశారు. కనుక మన నీతి దేవుని నీతి అయి ఉండాలి. మన నీతి లోపటి అనగా అంతరంగ నీతి అయి ఉండాలి. మన నీతి వేషధారణ లేకుండా దేవునికి తేటగా అగుపడే నీతి అయి ఉండాలి. మెట్టుకు మరి నీతి అంటే ఏమిటి? నీతి అని అంటే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దాని భావం ఒకటే. నీతి అనగా దేవుని ఎదుట ఆయన యొక్క చట్టము అనగా ధర్మశాస్త్రము కొరకు ప్రాణాలొడ్డి నిలబడడమే నీతి. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు అనగా మంచి చెడ్డల జ్ఞానం పరిపూర్ణంగా కలిగి ఉన్నవాడు. మంచి చెడ్డల జ్ఞానం పూర్తిగా తెలుసుండి మంచి చేయటము తెలుసు, చెడు చేయటము తెలుసు. మంచి చేస్తే ఏమవుతుందో దాని పరిణామాలు తెలుసు, చెడు చేయటం తెలుసు, చెడు చేస్తే దాని పరిణామాలు ఏంటో తెలుసు. ఉదాహరణకు లంచము పుచ్చుకుంటేనే మనం త్వరగా ధనికులం అవుతామని తెలుసు. మనము చెడు చేస్తేనే, దోపుడులు దొంగతనాలు చేస్తేనే మనం త్వరగా ఎదగగలమని తెలుసు. కానీ నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరంటే చెడు చేయటం తెలిసి, చెడు చేస్తే ఏమవుతుందో తెలిసి, దానిలో లాభం ఉందని తెలిసి, అందులో త్వరగా మనము ఈ లోకంలో ఎదగవచ్చని తెలిసి కూడా కష్ట మార్గాన్ని ఎన్నుకునేవాడు. ఏ కష్టము చేసినా లాభమే కలుగును. నీతిమంతుడు తన కష్టార్జితాన్ని అనుభవించడానికి పూనుకున్నవాడు. అతడు మరి అక్రమ ఆర్జ్యాన్ని అనుభవించడు, అక్రమంగా సంపాదించడు. అతడు కష్టపడి సంపాదించడానికి ఇష్టపడతాడు. మరి కష్టపడి సంపాదించడానికి సమయం పడుతుంది, శ్రమ పడుతుంది. దానికి మరి ఎంతో కాలము పట్టొచ్చు, ఆలస్యం అవ్వచ్చు, ఎంతో ఓర్పుతో ఉండాలి. అయినా కూడా నీతిమంతుడు ఎప్పుడు కూడా అడ్డదారి వెతకడు, అడ్డదారిలో వెళ్ళడు. ఉదాహరణకు ఒక విద్యార్థి కాపీ కొడితేనే మంచి మార్కులు వస్తాయని తెలుసు,
కాపీ కొడితేనే మరి ర్యాంకు కూడా వస్తుందని తెలుసు. మరి సొంతంగా రాస్తుంటే జ్ఞానం చాలక, జ్ఞాపక శక్తి చాలక మరి తక్కువ మార్కులు వస్తాయి, ర్యాంకు రాకపోవచ్చు. కానీ ఆ సందర్భంలో నీతిమంతుడైన విద్యార్థి ఏం చేస్తాడంటే, తప్పు చేస్తే వచ్చే మార్కులు నాకు అక్కర్లేదు, తప్పు చేస్తే వచ్చే ర్యాంకు నాకు అక్కర్లేదు, నేను నీతి మార్గంలోనే వెళతాను, నేను నష్టపోయినా పర్వాలేదు, నాకు కష్టం కలిగినా పర్వాలేదు, నాకు శ్రమ వచ్చినా పర్వాలేదు, నాకు నిందలు కలిగినా పర్వాలేదు, నేను నీతి కొరకు నిలబడతాను, దేవుని పక్షాన నిలబడతాను, దేవుని కొరకే నేను పని చేస్తాను అని తీర్మానించుకున్నవాడు నీతిమంతుడు. అట్టి జీవితం కొరకు శ్రమపడువాడే నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు. ఈ నీతి కొరకైన ఆకలి దప్పులు ఎవరికైతే ఉంటాయో ప్రభు అంటారు, మీరు తప్పకుండా తృప్తిపరచబడుదురు, మీరు తప్పకుండా తృప్తిపరచబడుదురు. కనుక దేవుడు అనుగ్రహించు నిజమైన తృప్తి ఎవరు పొందుతారు అని అంటే, నీతిగా బ్రతకడానికి ఇష్టపడ్డవారే, నీతి కొరకు జీవించువారే. కనుక మనం ఎప్పుడైతే అబద్ధం ద్వారా, దొంగతనం ద్వారా, దోపిడీ ద్వారా జీవితం కట్టుకోవడానికి పూనుకున్నామో మనము దేవుని రాజ్యానికి యోగ్యులము కాము. అలాగే వేషధారణకు పూనుకున్నామా, బయట మాత్రమే నీతిగా కనపడి లోపట నీతి లేకుండా వేషధారుల వలె జీవిస్తున్నామా, అట్టి వారిని ప్రభు అసహించుకుంటాడు. కనుక ఇటు తప్పు చేయు వారిని ప్రభు అసహించుకుంటాడు, మనుషుల ఎదుట మాత్రమే నీతి గల వారిని ప్రభు అసహించుకుంటాడు. ప్రభువుకు కావాల్సింది అంతరంగ నీతి. ఎవరైతే నిజముగా దేవుని నీతిని వెతుకుతారో, ఎవరి నీతి అయితే శాస్త్రుల నీతిని, పరిశీలన నీతిని మించుతుందో అట్టి వారిని ప్రభు తప్పకుండా తృప్తిపరుస్తాడు అనగా వారి కష్టానికి సరైన ఫలితం అనుగ్రహిస్తాడు, వారు పడ్డ శ్రమంతటికి సరైన జీతం అనుగ్రహిస్తాడు. అనగా నీతి కొరకు వారు పడ్డ పాటులన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు వారికి సరైన జీతం ఇస్తాడు. కనుక దేవుడిచ్చు జీతము కొరకు మనం ఎదురు చూచువారము గాని మనుషులిచ్చు జీతం కొరకు మనం చూచువారం కాము. మనుషుల వైపు, మనుషుల కొరకు బ్రతుకువారం కాము. సో నీతిమంతుడు ఎవరు? దేవుని కొరకు బ్రతుకువాడు, దేవుని యొక్క మాట కొరకు బ్రతుకువాడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని మాటను కనిపెట్టువాడు, దేవుని మాటను బట్టి జీవించువాడు. ఎంత కష్టమైనా, నష్టమైనా, శ్రమైనా, దుఃఖమైనా అతడు నీతిని వేడకుండా కడ వరకు నీతి కొరకు నిలబడ్డవాడు. కనుక ఎవరైతే ప్రభు కొండ మీద నుంచి ఇప్పుడు చెబుతున్నారు, నేను ప్రకటించు నీతిని బట్టి జీవిస్తారో అట్టివారు తప్పకుండా తృప్తిపరచబడతారు. ఆ నీతి ఎలా మించాలో, ఆ నీతిని ఎలా అధిగమించాలో చెప్పడమే 5వ అధ్యాయంలో మిగిలిన విషయం. ఉదాహరణకు శాస్త్రుల నీతి ఎలా ఉంది? శాస్త్రులు, పరిశీలి ఏమంటున్నారంటే, నేను నరహత్య చేయలేదు అని అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, తన సహోదరుని మీద ద్వేషం ఉంచుకున్నవాడు, కోపపడ్డవాడు, ద్రోహి అని చెప్పినవాడు నరహంతకుడే అని ప్రభు చెప్తున్నారు. శాస్త్రుల నీతేమో నేను ఎవరిని కత్తి తీసి పొడవలేదు అని బాహ్య రూపంగా నీతిని కనుబరుస్తున్నాడు. కానీ క్రైస్తవుడైన వాడు తన అంతరంగములో నరహత్య చెయ్యడు. అనగా నరహత్య 2 రకాలు, బాహ్య నరహత్య, అంతరంగ నరహత్య. సో దేవుని నీతి అనగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవు ఉండటం అంటే ఏమిటంటే, మనము బాహ్య హత్య చేయము, అంతరంగ హత్య చేయము. అనగా అంతరంగ హత్య అంటే అంతరంగములో సహోదరుల మీద, సహోదరుల మీద, తోటివారి మీద, పొరుగువారి మీద, అయిన వారి మీద, కన్నవారి మీద ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకుని, వారి మరణాన్ని కోరుకుంటూ, వారు చావును ఆశిస్తూ జీవిస్తూ ఉంటాడు. ప్రభు దృష్టిలో అట్టివాడు కూడా నరహంతకుడే. శాస్త్రి గాని, పరిసేయుడు గాని, యూదులందరూ ఆ రోజుల్లో బయటికి ఎవరిని చంపేవాళ్ళు కాదు, గాని మనసులో అందరి చావు కోరుకునేవారు, అందరి మరణం, అందరి నష్టం, అందరి కీడు కోరుకునేవాడు, అందరినీ ద్వేషించేవారు, కోపం పెట్టుకునేవారు. ప్రభు అంటున్నారు, శాస్త్రికి తెలియని విషయం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నేను ఎవరిని చంపలేదు కనుక నేను నీతిమంతుడును అనుకుంటున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు పైరూపాన్ని చూడడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. ఆయనకి అంతరంగ నీతి కూడా ఆయనకి తేటగా తెలుస్తుంది. కనుక అంతరంగములో అతడు దినమెల్లా నరహత్య చేస్తాడు, బయటికి ఎవరిని చంపడు.
కనుక నేను బయటకు ఎవరికి చంపలేదు కనుక నేను నీతిమంతుడును. కానీ ప్రభువు దృష్టిలో అతను నీతిమంతుడు కాదు. మనుషుల దృష్టిలో అతను నీతిమంతుడే, ఎందుకంటే అతను ఎవరిని చంపలేదు. కానీ అంతరంగంలో దేవుని దృష్టిలో అతను నీతిమంతుడు కాదు, ఎందుకంటే అతడు అంతరంగంలో నరహత్య చేసిన వాడే. ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. ఎందుకంటే మిగిలిన 5 అధ్యాయాల్లో మరిన్ని అనేక అంశాలు ప్రభు నీతి విషయమై మనకు బోధిస్తున్నారు. కనుక ఈ విధంగా అంతరంగ నీతి అనగా లోపట మనం ఎలా నీతిమంతులుగా ఉండాలి, లోపట ఎలా మనం తేటగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలో మరి చెప్పడమే కొండ మీద ప్రసంగం యొక్క ఉద్దేశం. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్న వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనుక అట్టివారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కనుక ఈ కృప మన వారందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.